త్రూఅవుట్ ద గ్లోబల్గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ట్రై చేయాలి తప్ప 4, 10, 20, 100, 200 ట్రై చేస్తే వచ్చే పరిస్థితి ఇప్పుడు మార్కెట్లో లేదు. దానికి తెలియాలంటే మరి ఏ కోర్స్ బట్టి ఇప్పుడు మెకానికల్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, దానికి తగ్గ మెకానికల్ కంపెనీస్ ఏ ఉన్నాయి అసలు ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళటం, వాటిని చూసుకోవడం, నోటిఫికేషన్స్ అన్ని అప్డేట్ అవ్వడం. ప్లస్ కొంతమంది డిగ్రీ చదువుతారు, స్కిల్ పూర్తిగా రాదు, ప్లస్ అప్లై చేయడానికి వాడు తీసుకోడు, CV సూట్ అవ్వదు, మధ్యలో గ్యాప్ ఉంటుంది అకాడమిక్స్కి ఇండస్ట్రీకి. ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే మళ్ళీ కొన్ని కోర్సులు నేర్చుకుంటామా, కొన్ని ప్రాజెక్టులు చేయడమా, మళ్ళీ గ్యాప్ని ఫిల్ చేయాలి. అంతే కదా, ఒక్కొక్క డైరెక్ట్గా రావడంతోనే స్కిల్తో వచ్చారు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. ఒకటి స్కిల్ రాదు, ఇండస్ట్రీకి ఏమో ఇటు పనికి రాడు, ఇటు CV షార్ట్ లాస్ట్ అవ్వదు. ఆ మధ్యలో గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేయాలి. మళ్ళీ ఎలా ఫిల్ చేయాలంటే ఈ చదివిన కోర్సుకి ఏంటి, ఈ టార్గెట్ చేస్తున్నది ఏంటి, మళ్ళీ రెండు చూడాలి కదా. వీడు టార్గెట్ చేసే ఇండస్ట్రీ ఏంటి, వీడు చదివిన కోర్స్ ఏంటి, వీడికి ఉన్న ఎబిలిటీకి ఏం నేర్చుకోవాలి అది కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు చూసి ఈ కోర్సు నేర్చుకోవాలనుకో, నేర్చుకునే ఎబిలిటీ లేకపోతే వీడికి అంతే కదండి. మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టారంటే మీరు ఏదో చదివారు, ఇప్పుడు ఏదో పని చేస్తున్నారు, ఇంకో దానికి వెళ్ళాలనుకున్నప్పుడు కుదరదు, అంత ఈజీగా కాదు కదా. అంటే మొత్తం డిజైన్ చేయాలంటే మొత్తం అర్థం కావాలి నాకు. అప్పుడే నీ ఎబిలిటీ ఏంటో తెలిస్తే అప్పుడు ఓకే నువ్వు ఇది మాత్రం చేయగలవు అమ్మాయి, ఇదే చేయని చెప్తా. వేరే చేయలేవు కదా నువ్వు, నేను చెప్పిన ఉపయోగం ఉంది. మరి అది కూడా చూడాలి ఇక్కడ. ఇట్స్ నాట్ దట్ మరి ఏది బాగుంది సతీష్ గారు దానికి వెళ్ళిపోతారన్నంత మాత్రాన్ని, దానికి వెళ్ళినంత మాత్రాన్ని నువ్వు దాన్ని నేర్చుకునే స్కిల్, దాని ఎబిలిటీ నీకు లేకపోతే మళ్ళీ అదొక యాంగిల్ ఉంటుంది. ఇట్లా ఏంటంటే జనరల్గా కెరియర్ని ప్లాన్ చేసుకోవడం అన్న ఆస్పెక్ట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి హిడెన్గా ఉంటాయి. కాబట్టి జస్ట్ క్యాజువల్గా ఓకే అమీర్పేట వెళ్ళి కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తా అంటే అంటాడు, అడిగేం తెలుస్తుంది. పూర్తిగా దాంట్లోకి వెళ్తాం. అసలు వీడి బ్యాక్గ్రౌండ్ ఉన్న నాలెడ్జ్ ఎంత, నిజంగా ఇప్పుడున్న ఇంత కాంపిటీషన్లో వీడి నాలెడ్జ్తో ఈ 2 నెలల కోర్సు అమీర్పేటలో నేర్చుకుంటే నిజంగా జాబులు వస్తాయా? అంత 2 నెలల్లో 4 ఏళ్లలో చేతకాంది 4 నెలల్లో కూడా చేతనవుద్దా? క్వశ్చన్ వేసుకోవాలి కదా. ఇది నెగిటివ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నాం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. చేసుకోవడం వల్ల అది కాదు, ఇంకోటి ఏదో ఉంటుంది కదా, ఆ ఇంకోటన్నా పట్టుకోవడానికి ఉంటుంది కదా. లేదా మూర్ఖత్వంగా లోపలికి వెళ్ళినంత మాత్రాన్ని నీకు మనకి యూజ్ ఏ ఉంటుంది మనకి. సో ఇట్లాంటివి కొంత అవగాహన డెఫినెట్గా తెచ్చుకుని ఆ కెరియర్ని ప్లాన్ చేసినప్పుడు, డిగ్రీ అయిపోయినప్పుడు, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ కొంతమంది హైయర్ స్టడీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, కొంతమంది డైరెక్ట్గా జాబ్కి వెళ్ళి అప్లై చేయొచ్చు, కొంతమంది జాబ్కి అప్లై చేయడానికి జాబ్లే రావు, కొంతమంది ఫీల్డే మారిపోవాలి. అంతే కదండి, రాంగ్ కోర్సులు చేయనప్పుడు ఫీల్డ్లో మారిపోవాలి.